హాయ్ అండి. మీరు కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒక టెంపుల్‌కి వెళ్ళాలనుకోండి, గూగుల్‌లో ఏమని సెర్చ్ చేస్తారు? జస్ట్ ఓన్లీ టెంపుల్ అని సెర్చ్ చేస్తే అది మీరనుకున్న టెంపుల్‌కి రీచ్ అయ్యేలాగా అది చూపిస్తదా డైరెక్షను? కాదు కదా! ఎందుకు అంటే మీరు డైరెక్షన్ అనేది దానికి కరెక్ట్‌గా ఇవ్వలేదు. అంటే మీరు అమ్మవారి టెంపుల్‌కెళ్ళాలనుకుంటున్నారా? శివాలయానికెళ్ళాలనుకుంటున్నారా? అన్నది అక్కడ క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి అదేం చేస్తది ఆటోమేటిక్‌గా నియర్ బై ఉన్న టెంపుల్‌ని మాత్రమే మిమ్మల్ని రీచ్ చేయగలుగుతుంది. మీరు అనుకున్న టెంపుల్‌కి మట్టుకి రీచ్ అవ్వరు. సేమ్ స్టిచ్చింగ్‌లో కూడా అంతేనండి. మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఎఫర్ట్స్ అనేవి బాగా పెడతారు. కానీ కరెక్ట్ డైరెక్షన్ అనేది ఎంచుకోవట్లేదు. ర్యాండమ్‌గా వీడియోస్ చూస్తారు మీరు. కానీ స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోరు. దీనివల్ల ఏమవుతది మీకు డైరెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉండదు. దీనివల్ల మీరు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోలేకపోతున్నారు. అలా కాకుండా మీరు ఇక్కడ ప్రాబ్లమ్ అనేది ఎఫర్ట్ కాదండి. ఎఫర్ట్స్ పెట్టడం అనేది అసలు ప్రాబ్లమ్ కాదు. ఎఫర్ట్స్‌ని సేమ్‌గానే పెట్టండి. కానీ మీరు డైరెక్షన్ అనేది కొంచెం మార్చుకోండి. అంటే కరెక్ట్ డైరెక్షన్‌లో స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోవడం వల్ల మీకు క్లారిటీగా తెలుస్తది. దీని తర్వాత ఏం చేయాలి అనేది. అలా నేర్చుకోవడం వల్ల మీకేమవుద్దంటే స్టిచ్చింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటారు మీరు. మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎలాంటి రైట్ గైడెన్స్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ.